గురుగారు క్రోధినామ సంవత్సరంలో కన్య రాశి వారికి ఆదాయము, వ్యయము, రాజపూజం, అవమానం ఏ విధంగా ఉండబోతుంది? క్రోధీనామ సంవత్సరంలో కన్యారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్యారాశిలో ప్రజెంట్ కేతు సంచారం జరుగుతుందమ్మా. సర్వసాధారణంగా ఏంటంటే ఈ కేతు సంచారం జరిగేటప్పుడు కొంచెం అంటే బాగా మేనేజబుల్ పీపుల్ కన్యారాశి వారు, వీరికి కొంచెం ఏదో తెలియని ఆటంకాలు జరుగుతుంటాయి. బట్ మీరు ఇప్పుడు అడిగిన ఆదాయము వ్యయంగానే తీసుకున్నట్లయితే 5-5 అంటే సేమ్ చూపిస్తుంది. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. సో ఇక్కడ వచ్చి ఎంత వస్తుందో అంత ఖర్చు చూపిస్తుంది. సో మనం ఇక్కడ దీన్ని పెంచుకోవడం ఎట్లాగా అంటే ఆదాయం పెంచుకోవాలంటే మీరు ఎక్కువగా అమ్మవారి ఆరాధన, అందులో ముఖ్యంగా లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః అనే నామస్మరణ చేయడం అనేటువంటిది మంచి ఫలితాలు. అయితే ఇక్కడ రాజ్యపూజ అవమానం విషయంలో మాత్రం 5-2 ఉంది కాబట్టి నో ప్రాబ్లం. మిగతా గ్రహస్థితి ఎట్లా ఉంది ఏమిటి అంటే మే వరకు ఫైనాన్స్ స్థానాన్ని గురువు చూస్తున్నాడు కాబట్టి నో నీడ్ టు వరీ. కాకపోతే లగ్నంలో కేతువు యొక్క సంచారం ఉన్నందుకు కొంచెం ఏంటంటే తెలియని ఒక వైరాగ్యం, అబ్బా ఇవన్నీ ఏం చేస్తాంలే నాకు వెక్స్ అయిపోయిన ఇట్లాంటివి కలుగుతూ ఉంటాయి. అందుకని కాస్త గణపతి ఆరాధన చేసుకుంటే ఇవి తగ్గుతాయి. మే 1వ తేదీ నుంచి గురువు ఎప్పుడైతే మారుతున్నాడో వీళ్ళకి దీనివల్ల ఏం జరుగుతుంది అంటే కొత్తగా ఏదైనా అగ్రిమెంట్స్, కొత్త పనులు ప్రారంభించడానికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. అలాగే మే 1 నుంచి ఏదైనా ప్రాపర్టీస్ మూలంగా ధనయోగం రావడము ఇవి కూడా చూపిస్తున్నాయి. కాకపోతే వీరికి ఏంటంటే 6వ స్థానంలో శని ఉండడం అనేటువంటిది సహజంగా 6th హౌస్ సాటర్న్ అనేటువంటిది మంచిది. అంటే ఏమిటి, దేనికి మంచిది అంటే మనం చూడండి, ఒక్కోసారి మనం ఒక పని ప్రారంభిస్తాము, యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ రిజల్ట్ రాదు. మనం ఎంత కష్టపడ్డామో అంత కష్టానికి ఈక్వల్గా రిజల్ట్ వచ్చేది 6లో శని ఉన్నప్పుడే. సో కన్యారాశి వారికి ఈ రకంగా 6లో శని అనేటువంటిది ఈ ఫలితం ఇస్తుంది. అది ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతో పాటు ఈ శని సంచారంతో పాటు ఇక్కడ మనకి గురువుని కూడా తీసుకుంటాం, గురువుని రాహువుని కూడా తీసుకుంటాం. కాబట్టి 7వ స్థానంలో రాహు ఉన్నాడు. సో రాహు ఉన్నప్పుడు ఏదైనా ఒక చూడండి వివాహ సంబంధించిన నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయాలన్నీ కూడా వీళ్ళకి ఏంటంటే దూర ప్రాంతం నుంచి ఎక్కువగా మే నుంచి దూర ప్రాంత సంబంధాలే కుదురుతాయి. దగ్గరగా కుదరాలంటే కుదరవు. అది కూడా మదర్ ఇన్వాల్వ్మెంట్, విదేశాల్లో ఉండే వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల వీళ్ళకి తొందరగా కుదిరేటువంటి ఆస్కారం కనిపిస్తుంది వివాహ సంబంధాల విషయాలు. ఓకే, అయితే ఇక్కడ శని 6లో ఉన్నందుకు శత్రువుపై జయాన్ని ఇటువంటివి చూపిస్తున్నాయి. అదేవిధంగా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడం, విదేశాల్లో ఉన్న వాళ్ళని ఎవరైనా ఇష్టపడడం, తద్వారా వాళ్ళ ద్వారా వాళ్ళకి వివాహం అవ్వడము, సేమ్ దీంట్లో కాకుండా కొంచెం వేరే దీంట్లో వాళ్ళతో వివాహం అవ్వడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అలాగే మే మాసం వరకు కూడా గ్రోత్ ఉంది. వేటి విషయాల్లో గ్రోత్ ఉంది అంటే మన వ్యాపారాల్లో గ్రోత్ అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది వీరికి మే మాసం వరకు. అదేవిధంగా ఇక్కడ రాశిలో ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావం గురువు మే నుంచి చూడడం వల్ల కొంత తగ్గుతుంది. అదేవిధంగా దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయడానికి, జీవిత భాగస్వామిని విదేశాలకు పంపించడానికి చేసే ప్రయత్నం ఫలిస్తుంది ఈ సంవత్సరంలో. అయితే వీళ్ళు ఎక్కువగా ఏంటంటే దుర్గా ఆరాధన కానీ, వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ, గోవుకి బెల్లం తినిపించడం కానీ, రాహుకాలంలో దీపం వెలిగించడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది వీరికి. గురుగారు ఈ క్రోధినామ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉండబోతుందంటారు? తప్పకుండా అమ్మ. అయితే ఇది క్రోధినామ సంవత్సరం రాకముందు నుంచే ప్రారంభమైంది. మనం ఆల్రెడీ జనవరిలో కూడా ప్రిడిక్ట్ చేశాము. ఫిబ్రవరి నుంచి కొన్ని బాంబు పేలుళ్ళు కానీ, గొడవలు కానీ, అల్లర్లు కానీ, ముఖ్యంగా మనకి నీటిలో ప్రయాణించే వాళ్ళకి ఇబ్బందులు కానీ ఉంటాయని. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఈ క్రోధినామ సంవత్సరం ఆల్మోస్ట్ మే వరకు కూడా స్టార్టింగ్లో ఏంటంటే అసలు ఊహించినటువంటి మార్పులు, కొంచెం సైనికులకి, రక్షణ వ్యవస్థలకి, అదేవిధంగా అంటే కొంత రాజులు ఏంటంటే క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడు అయ్యాడమ్మ. కుజుడు అంటే ఏంటంటే ఫైటింగ్కి కారకుడు. ఎవరి జన్మజాతకంలో ఉన్న కుజుడు బలంగా ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఫైటింగ్ చేయడానికి బాగా ఇష్టపడతారు. అంటే కయ్యానికి కాలు దూతూ ఉంటారు. ఎప్పుడైతే రాజు కుజుడు అయ్యాడో ఎక్కువ యుద్ధ వాతావరణానికి దారితీస్తుంటుంది. ఇప్పుడు మన ఇండియన్స్ రకరకాల దేశాల్లో కూడా ఉంటారు. వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ముఖ్యంగా కాలభైరవ అష్టకం చేసుకోవాలి. మ్యాక్సిమం వీలైనంత మటుకు కొంచెం ధాన్యం నిల్వ పెట్టుకోవడం ఈ క్రోధినామ సంవత్సరం. ఎందుకంటే యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు సిచ్యువేషన్స్. అందుకని కొంచెం ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఫైటింగ్కి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటూ ఉంటుంది, గొడవలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటూ ఉంటుంది. అంటే ఏదైనా సరే మత కల్లోలాలు, ఘర్షణలు మనం ఒకటి ఊహిస్తాం లాస్ట్ వరకు ఇలా జరుగుతుందేమో అని.
ఇప్పుడు ఎలక్షన్ సంబంధించిన విషయంలో కూడా ఒకటి కంప్లీట్ ఇంక ఇది ఫిక్స్ అనుకున్నది కాస్త కంప్లీట్ రివర్స్ అయిపోతుంది. అటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి క్రోధినామ సంవత్సరంలో. కాబట్టి ఒకటే, కుజుడు అధిపతి అయ్యాడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, అందరూ నరసింహస్వామిని ఆరాధించడము, వరాహమూర్తిని ఆరాధించడము, అదేవిధంగా కాలభైరవుని ఆరాధించడము, ఇవి పర్టికులర్గా సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా చేస్తుంది. ఇది ఆల్రెడీ జనవరి ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయింది దీని ప్రభావం. క్రోధినామ సంవత్సరంలో ఇంకాస్త ఇటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎవరైతే చేసుకుంటారో వీళ్ళకి ఇబ్బంది అనేటువంటిది 1% కూడా ఉండదు. ఓకే గురుగారు, మరి అలాగే డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి రాశి తెలీదు, నక్షత్రం తెలీదు, ఏమీ తెలీదు. మరి అలాంటి వాళ్ళు ఈ క్రోధినామ సంవత్సరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలి? ముఖ్యంగా 4 జాగ్రత్తలు తీసుకోవాలమ్మా ఈ క్రోధినామ సంవత్సరం. నాకు రాశి నక్షత్రము ఏమీ తెలియదండి, కానీ నా జీవితం బాగుండాలి. ఎవరికైనా ఇదే కదా కావాలి. రాశి నక్షత్రం తెలిసినా తెలపైనా జీవితం బాగుండాలి, అంతే కదా. వాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం రావాలి, మోసపోకూడదు, బాగుండాలని కోరుకుంటారు కదా. ఒకటే గుర్తుపెట్టుకోండి, పాయింట్ నెంబర్ 1, మీరు ఏ రాశి అయినా మీరు ఏ పని ప్రారంభించేటప్పుడైనా 2 మంత్రాలు చెప్తాను. ఒకటి ఓం నమో నారాయణాయ, ఓం మహాగణాధిపతయే నమః అని చెప్పి చేసుకున్నట్లయితే మీరు ఏ పని ప్రారంభిస్తున్నా క్రోధినామ సంవత్సరంలో అద్భుతంగా ఉంటుంది. రెండవది ఏమిటి అంటే గుర్తుపెట్టుకోండి, దీంతోపాటు జాబ్ సంబంధించిన వ్యాపార సంబంధించిన విషయాల క్రోధినామ సంవత్సరంలో మే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వారు ఏ రాశి వారైనా ఏ నక్షత్రం వారైనా. క్రోధినామ సంవత్సరంలో ముఖ్యంగా ఏంటంటే విదేశీ సంబంధించిన వాటికి అందరికీ కూడా ఎక్కువ స్కోప్స్ పెరుగుతాయి ఈ క్రోధినామ సంవత్సరం. ఎందుకంటే న్యాచురల్ మీన రాశిలో రాహు ఉన్నాడు కాబట్టి అదొకటి బాగా ఉంది. అయితే విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఇది కొంచెం యోగం ఉన్న ఈ క్రోధినామ సంవత్సరం మీన రాశిలో రాహు సంచరిస్తున్నాడు కాబట్టి తొందరగా అనుగ్రహిస్తుంది. అలాంటి వారు డైలీ 2 times హనుమాన్ చాలీసా చేసుకున్నట్లయితే తొందరగా యోగం అనేటువంటిది పడుతుంది. మంగళ బుధవారాలు అప్పులు జోలికి వెళ్ళొద్దు క్రోధినామ సంవత్సరంలో ఎవరైనా కానీ, ఎందుకంటే బుధరాశుల్లో కేతు ఉన్నాడు కాబట్టి. ఓకే, అదేవిధంగా ఈ క్రోధినామ సంవత్సరంలో ఉద్యోగ సంబంధించిన విషయాలు గురువారం రోజు తొందరగా ఫలితాన్ని ఇస్తాయి ఈ క్రోధినామ సంవత్సరంలో. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ అందరికీ కూడా ఒకటే ఏంటంటే, ఇప్పుడు జన్మ నక్షత్రము రాశి తెలుస్తేనేమో నేను పలానా దేవతని ప్రార్థించాలి అని ఉంటుంది. కానీ మనకు శాస్త్రంలో ఏముందంటే సూర్య భగవానుల్లోనే అందరూ ఉంటారు. గణపతి అంటే ఆ సకల దేవతలు ఉంటారు, అమ్మవారు ఉంటుంది, ఈశ్వరుడు ఉంటాడు, విష్ణువు ఉంటారు, గంధర్వులు ఉంటారు, యక్షులు ఉంటారు, అప్సరసులు ఉంటారు, పితృదేవతలు ఉంటారు అని చెప్తుంది శాస్త్రం. అందుకని చక్కగా నీరు తీసుకొని సూర్య భగవానుని చూస్తూ నీలో ఉన్న గణపతికి, నీలో ఉన్న సకల దేవతలకి, నీలో ఉన్నటువంటి గంధర్వులకి, నీలో ఉన్న సప్త ఋషులకి, విష్ణువుకి, శివుడికి అందరికీ సమర్పిస్తున్నానని నమస్కరించుకుంటే సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది, జన్మ నక్షత్రం రాశి తెలియకపోయినా కూడా. మరి గురుగారు, ఈ రాశి ఫలాలు మాత్రమే చూసుకోవాలంటారా? ఇది కాకుండా పర్సనల్గా ఇంకేమైనా చూసుకోవాలంటారా? ఒకటేనమ్మా, ఈ రాశి ఫలాలు ఇవన్నీ కూడా ఏంటంటే మీకు బయటున్న వాతావరణం, బయటున్న మార్కెట్, బయటున్న సిచ్యువేషన్ లాంటిది. జన్మజాతకం అనేటువంటిది మనం చేసుకున్న కర్మ బట్టి వచ్చే రిజల్ట్ లాంటిది. అంటే మనం ఒక ఎగ్జామ్ రాసాం, ఆ ఎగ్జామ్ రిజల్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా, అలా పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఈ యొక్క జన్మలో ఎలా ఉందని చెప్పేది మన జన్మజాతకం. ఇందులో మీ లగ్నాన్ని బట్టి మీ స్ట్రెంత్ ఏంటి, మీ ధనాధిపతి బట్టి ఉన్న స్ట్రెంత్ని బట్టి మీకు ఏ రంగంలో డబ్బులు వస్తాయి, మీ 3rd హౌస్ని బట్టి మీ సిబ్లింగ్స్తో ఉండే కమ్యూనికేషన్స్, లేకపోతే మీరు ఎప్పుడు ప్రయత్నం చేస్తే బాగుంటుంది, మీ 4th హౌస్ని బట్టి మీరు ఏ డైరెక్షన్లో ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది, మీరు ఎప్పుడు ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది, మీరు ఎలాంటి వాహనం కొనుక్కుంటే బాగుంటుంది, ఎప్పుడు వాహనం కొనుక్కుంటారు, ఎప్పుడు వాహనం కొనుక్కోకూడదు. అలాగే మీ 5th హౌస్ని బట్టి మీ సంతానం గురించి, మీ 6th హౌస్ని బట్టి మీ డైలీ లైఫ్లో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, మీరు ఏ ఉపాసన చేయాలి. అలాగే 7th హౌస్ని బట్టి మీ యొక్క జీవిత భాగస్వామి, 8th హౌస్ని బట్టి మీ టర్నింగ్ పాయింట్స్, 9th హౌస్ని బట్టి మీ హైయర్ ఎడ్యుకేషన్, 10th హౌస్ని బట్టి మీకు మీ ప్రొఫెషన్లో ఏ ప్రొఫెషన్లో అయితే మీకు బాగా గ్రోత్ ఉంటుంది, మీరు ఉద్యోగం చేస్తే బాగుంటుందా, ఇక్కడైతే బాగుంటుందా, విదేశాల్లో బాగుంటుందా, వ్యాపారం చేస్తే బాగుంటుందా అనేది 11th హౌస్, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, విదేశాలకు వెళ్తే బాగుంటుంది అనేది 12th హౌస్ అనేటువంటివి ఉంటాయి. అయితే మీకు సందేహం కలవచ్చు, ఏమండి మరి ఇవన్నీ మన జన్మజాతకంలో ఉంటే మనం ఈ రాశి ఫలాలు, ఉగాది ఫలాలు ఎందుకు చెప్పుకుంటున్నాం? సింపుల్ అమ్మా. ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి స్టూడియోకి రావాలి, ఎర్లీ మార్నింగ్ 7 o'clock అయితే ½ an hourలో వచ్చేస్తానండి సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి. కానీ పీక్ టైంలో అయితే 1.5 hour పడుతుంది. అవునా? అంటే ఏంటి, బయట ఉండే వాతావరణం కూడా నేను ఉండే ప్రయాణాన్ని డిసైడ్ చేస్తుంది. నేను నా కార్లో నేను స్పీడ్గా వచ్చినా కూడా ఏంటి ట్రాఫిక్ జామ్ ఉంటే రాలేను.
అది ఎలాగో ఒక ప్రోడక్ట్ అమ్ముడుపోవాలంటే బయట ఉన్న మార్కెట్ కూడా దానికి ఉంటే ఎలా అయితే అమ్ముడుపోతుందో మనం తీసుకునే నిర్ణయాలు బయట ఉండే పరిస్థితులు అనేవి కలిసి ఉంటాయి. అందుకని బయట ఉండే పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి నువ్వు ఇలా ఉండని చెప్పేదే గోచార ఫలితం. సో దీన్ని మిళితం చేసి చూసుకుంటే మనకి సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. రాశి ఫలాల విషయంలో ఎన్నో వివరాలు మాకు చెప్పారు గురుగారు, చాలా సంతోషం. శ్రీమాత్రే నమః.